హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో కేక్ ఎలా తయారు చేసుకోవాలి, అది ఏఎంసీ కుక్వేర్స్లో 3 మినిట్స్లోనే కేక్ రెడీ అయిపోతుంది. అది నవజీనియాలో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అనేసి కూడా నేను చూపిస్తాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి నవజీనియాస్ కూడా చెప్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నవజీనియో అంటారు, దీని పేరే నవజీనియో. ఇక్కడ ప్లగ్ చేసుకుంటే అది ఆన్ అయిపోతుంది. ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. కింద పెట్టేసుకుంటే స్టవ్ లాగా యూజ్ అవుతుంది, పైన పెట్టేస్తే ఓవెన్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్న 3 eggs, బటర్, చాకో పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, అలాగే షుగర్ పౌడరు, పాలు, గోధుమ పిండి అనమాట. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చూడండి, ఫ్రీ హీట్ చేసుకుందాము. నేను రోస్టర్ అనేది అది ఏఎంసీ పాటే తీసుకున్నాను. ఇది బయట కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 6 అనే నెంబర్ దగ్గర పెట్టేసుకుంటే ఫ్రీ హీట్ అయిపోతుంది. ఆ పైన కూడా మీటర్లో చూపించవచ్చు మనము, అంటే ఓవెన్ అనే సింబల్ ఉంటుంది, ఆర్ట్ వరకు వచ్చేస్తే చాలా ఫ్రీ హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని బటర్ ఇందులో వేసేసుకొని 3 eggs బ్రేక్ చేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసుకొని కొంచెంగా వెనిలా ఎసెన్స్ వేసుకొని కలిపేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నవజీనియాలో. అంటే ఏఎంసీ కుక్వేర్స్ మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాము. ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసుకొని గోధుమ పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కలిపేటప్పుడు 1 వేలోనే మిక్స్ చేస్తూ ఉండండి. అటు ఇటు రివర్స్ అంటే ఉండలు కట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉండలు లేకుండా మనం క్లీన్గా కలిపేసుకోవాలి. చక్క పౌడర్ వేసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ అనేది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి పాలు వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపామంటే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఒకే టైప్ తిప్పుతూ ఉండాలన్నమాట. 1 వేలోనే తిరుగుతూ ఉండాలి. కొంచెం ఇలా పాలు వేసుకుంటూ కలిపేసుకుంటూ బ్యాటర్ అనేది కొంచెం నేను చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. నవజీనియాలో ఓన్లీ 3 మినిట్స్లోనే కేక్ కుక్ అయిపోతుంది. మనం సపరేట్ పాట్స్లో అంటే వేరే మన పాత్రలో చేసుకోవాలి అనేసి అనుకుంటే 30 నిమిషాలు పడుతుంది. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి అనేసి అంటాం కదా, కానీ ఏఎంసీ కుక్వేర్స్లో 3 మినిట్స్లో కుక్ చేసిపోతుంది. 10 మినిట్స్ రెస్ట్ వదిలేయాలన్నమాట. 13 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ సింబల్ ఉంది కదా, అక్కడ వరకు వస్తే ఫ్రీ హీట్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది. మీరు పదే పదే చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏఎంసీ కుక్వేర్స్లో పైన మీటరే చూపించేస్తుంది. ఇలా తిప్పి పెట్టేసుకొని పైన ఈ పాట్ని పెట్టేసుకొని వేడి ఉంటుంది, జాగ్రత్తగా తీసుకొని. అంత వేడి ఉన్నా కూడా చేత్తోనే పట్టుకున్నాం చూడండి హ్యాండిల్స్, ఆ వేడి అనేది కూడా హ్యాండిల్స్కి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు బటర్ పేపర్ లోపల పెట్టేసుకొని ఈ కేక్ మిక్చర్ని అందులో వేసేసుకోవాలి. మనకి ఎయిర్ బబుల్స్ ఉంటుందా లేకపోతే తట్టాలి అట్లా ఏముండదు, వేసేసామంటే వదిలేసేయాలి. ఇప్పుడు నవజీనియాని రివర్స్ పెట్టేసండి, అంటే తిప్పి పెట్టండి. ఓవెన్ లాగా రెడీ అయిపోతుంది. మనకి 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు నవజీనియాని. ఇక్కడ చూడండి, 0 ఉంది కదా, దీన్ని 2 లైన్స్ ఉంటుంది అనమాట. ఈ 2 లైన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా వైట్గా, అక్కడ తిప్పి వదిలేసేయాలి. ఇప్పుడు చూడండి, ప్రతి వీడియోలో నేను ఆడితం గురించి చెప్తూ ఉన్నాను కదా, ఇప్పుడు యూజ్ చేసుకోండి. దీనికి మనకి సిగ్నల్ వస్తుంది అనమాట. ఇలా లాంగ్ ప్రెస్ బటన్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసామంటే మనకి టైమింగ్స్ వస్తుంది. దాన్ని 3 మినిట్స్ పెట్టేసుకోండి అంతే. ఎక్కువ పెట్టినా కూడా మాడిపోతుంది, అది కూడా చూసుకోవాలి. 3 మినిట్స్ పెట్టేసి వదిలేస్తే మనకి అదే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా మీకు చూపిస్తాను. ఇలా మళ్ళీ ప్లస్ బటన్ పైన నొక్కిన తర్వాత మైనస్ బటన్ నొక్కేస్తే మనకి మినిట్స్ అనేది కౌంట్ అవుతుంది. ఇలా సైడ్లో అయినా కింద అయినా పెట్టని దానికి కనెక్ట్ అయిపోతుంది. మనం ఇదంతా క్లీన్ చేసే కొంతగా 3 మినిట్స్ అయిపోతుంది. అదే సిగ్నల్ ఇస్తుంది. 0 వచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ అంటే ఫోన్ రింగ్ అయినట్టు వస్తుంది అనమాట. అప్పుడు ఒక బటన్ ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ 0లోకి పెట్టేసేయండి అంతే. ఇందాక 2 లైన్స్ వరకు పెట్టాం కదా, కేక్ రెడీ అయిపోయింటుంది. 0 పెట్టేసేయండి. మీరు అలాగే మర్చిపోయి వదిలేసారంటే మాడిపోతుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. సిగ్నల్ రాగానే మనం వచ్చి ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. లాంగ్ బటన్ ప్రెస్ చేసామంటే ఈ గంట సింబల్ వస్తుంది కదా, అప్పుడు 10 మినిట్స్ పెట్టేసి రెస్ట్ వదిలేసేయాలి. అప్పుడు కూడా మనకి 0కి వచ్చిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది, వచ్చి మనం ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. రెడీ అయిపోయింది కేకు. దాన్ని ఎలా చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్ టైప్ వస్తుంది అనమాట. మీరు ఇంట్లోనే కాకుండా బయట కూడా క్యారీ చేయొచ్చు ఈ నవజీనియాని. ఏదైనా కర్రీస్ కానీ రైస్ కానీ బగారా రైస్ కానీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఒక పాటు నవజీనియా తీసుకెళ్లారంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బ్యాగ్లో వేసుకొని పిక్నికో లేకపోతే ట్రిప్ వెళ్ళామనుకోండి ఈజీగా చేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా ఇంకా నవజీని గురించి డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ.